దేవుని స్తుతించేవారుగా, ఏకీభించేవారుగా, ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా, కలిసి ఆత్మలో సాగేవాళ్ళుగా తెరండి. ఏం బతిమాలించుకోవడం పనికి మన లక్షలు ఎక్కడ నేర్చుకున్నారు? జీవం గొలుపు నిర్జీవ స్థితిలో బతకడం వ్యర్థం క్రైస్తవ జీవితానికి. అలాంటి స్థితిలో ఉన్నవారిని చూసే సొన్నముకుంటే సమాధానం పిలిచాడు దేవుడు. జీవించుచున్నావు అనే పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడిగా అని చెప్పాడు దేవుడు. ఎందుకు ఎలాంటి క్రైస్తవ జీవితం? నామకార్థ బ్రతుకు, నిర్జీవ స్థితి, మృతతుల్యమైపోయిన బ్రతుకు, ఉడిగిపోయిన జీవితం. ఇదేమాత్రం సరికాదు. నీ భారం యెహోవా మీద మోపి నీ కార్యముల నండి నేను పాదముల దగ్గర అప్పగించి ఏ బంధకములు లేని వారై దేవుని సేవించువారుగా, స్తుతించువారుగా ఉండాలి.